రూట్ ఏబి ఈ ఫార్ములా మీ అందరికీ తెలుసు. బట్ దీని అప్లికేషన్ అర్థమెటిక్లో ఏ విధంగా ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటారు. వీడియో చివరి వరకు చూడండి, ఎంతో కొంత నాలెడ్జ్ అయితే పక్కా గెయిన్ అవుతారు. అర్థమెటిక్లో రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్లో రూట్ ఏబిని ఏమంటారు, మీన్ ప్రపోర్షన్ అంటారు. ఈ థర్డ్ ప్రపోర్షన్ b²/a, ఫోర్త్ ప్రపోర్షన్ bc/a, ఏబిసిడి ప్రపోర్షన్ అంటే a/b=c/2. ఈ 3 అప్లికేషన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. రూట్ ఏబి మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా. దీన్ని రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్లో మీన్ ప్రపోర్షన్ అంటారు. అదే ప్యూర్ మ్యాథ్స్ ఆల్జిబ్రా ఆర్ ప్రోగ్రెషన్స్ ఆర్ సిరీస్ చాప్టర్లో దీన్ని జామెట్రిక్ మీన్ అంటారు. జామెట్రిక్ మీన్ అన్న మీన్ ప్రపోర్షన్ అన్న ఒకటే. రూట్ ఏబి అప్లికేషన్ సింపుల్గా అయితే ఏబీ వాల్యూస్ ఇచ్చేసి అడుగుతారు. 4/16 ఇచ్చి √4 × 16 64 డైరెక్ట్గా 8 వస్తుంది. అది సింపుల్ అప్లికేషన్. బట్ అర్థమెటిక్లో ఏ విధంగా అప్లికేషన్ ఉంటుందో చూడండి. నా ఛానల్లో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ కామన్ సెన్స్ ఇన్ సిఎస్ఐ ఉంది కదా, ఇక్కడ ఈ వీడియో అండ్ ఇక్కడ టైమ్ అండ్ వర్క్ ట్రిక్ అని ఉంటుంది. ఈ 2 వీడియోస్ చూడండి, సబ్జెక్ట్ ఇంటిగ్రేట్ అయిపోద్ది. కమింగ్ టు అర్థమెటిక్లో రూట్ ఏబీ ఫార్ములా అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే a+b వచ్చేసి x డేస్లో పనిచేస్తారు. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ PYQ. a+b వచ్చేసి x డేస్లో పనిచేసి a వచ్చేసి a+b తీసుకునే దానికంటే a డేస్ ఎక్స్ట్రా, b వచ్చేసి a+b తీసుకునే దానికంటే b డేస్ ఎక్స్ట్రా. అప్పుడు a+b ఎన్ని రోజుల్లో పనిచేస్తారని క్వశ్చన్ అడుగుతాడు. √AB జామెట్రిక్ మీన్ అప్లికేషన్ 9 × 4 36, √36 ఎంత 6 డైరెక్ట్గా అప్లికేషన్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్లో దీని అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఒక బిల్డింగ్ ఇస్తాడు. ఈ బిల్డింగ్ ఇచ్చేసి ఈ బిల్డింగ్ ఒక సర్టన్ డిస్టెన్స్ నుంచి ఏ డిస్టెన్స్ వచ్చేసి 72 మీటర్స్ ఒక యాంగిల్లోంచి చూస్తున్నారు పైకి అంటాడు, ఇది తీటా. అదే బిల్డింగ్ ఇంకొక డిస్టెన్స్ ఇస్తాడు 128 మీటర్స్, ఇది b డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇంకొక యాంగిల్, కాకపోతే ఈ 2 యాంగిల్స్ వచ్చేసి కాంప్లిమెంటరీ మీనింగ్ ఏంటంటే సమ్ వచ్చేసి 90 degrees ఉంటుంది ఎప్పుడు. అలాంటప్పుడు ఈ బిల్డింగ్ హైట్ ఎంత అని అడుగుతాడు. ఈ బిల్డింగ్ హైట్ ఫార్ములా వచ్చేసి రూట్ ఏబి అప్లికేషన్ చేయండి. ఇక్కడ ఎంత 72 × 128 √72. 72 నేను ఏం రాసుకుంటా 36 × 2 రాసుకుంటా అండ్ 128 అట్లే ఉంచండి. 36 స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే 6 అవుతుంది. ఇది 2 × 128 ఉంది కదా, ఇది 256 స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే 16 అవుతుంది, 96 అవుతుంది. ఇది ప్యూర్ మ్యాథ్స్లో అప్లికేషన్. ఏమంటున్నాడంటే ఒక బిల్డింగ్ ఇచ్చేసి ఈ బిల్డింగ్కి డిస్టెన్స్లు ఇస్తాడు ఏ బి, ఈ 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అని ఇస్తాడు. అప్పుడు బిల్డింగ్ హైట్ అని అడుగుతాడు. డైరెక్ట్గా రూట్ ఏబి అప్లికేషన్ చేయండి. √72 × 128, 72ని 36 × 2 రాసుకుంటా. 36 స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే 6 అవుతుంది. ఈ 2 × 128 256 అవుతుంది. అయితే 16 6 96. ఇది ప్యూర్ మ్యాథ్స్ అప్లికేషన్. ఇంకేముంది అంటే ఇక్కడ ఇది ఉంది కదా హార్మోనిక్ మీన్. ఈ ఫార్ములా 2AB/a+b ఇది టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో అప్లికేషన్ చేయొచ్చు. అది కూడా ఛానల్లో ఉంది, నేను ట్రిక్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 2AB/a+b డిస్టెన్స్ ఇస్తాడు. పోయేటప్పుడు ఒక సర్టన్ స్పీడ్, వచ్చేటప్పుడు ఒక సర్టన్ స్పీడ్ ఇస్తాడు. యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. అలా అప్లికేషన్ చేయొచ్చు. మిగతా ఇవి కూడా ఉన్నాయి కదా ఫార్ములాస్లో అప్లికేషన్స్, a+b/2 అండ్ మిగతా b²/a bc/a మిగతా అని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియోలో జస్ట్